యువతపై లాఠీ చార్జ్ చేయడమా? మోడీ హటాओ, మోడీ హటాओ, మోడీ హటాओ, మోడీ హటాओ, మోడీ హటాओ. ప్రైవేటు గుండాలతో యువతపై దాడి చేయడమా? సిగ్గు ప్రైవేటు గుండాలతో యువతపై దాడి చేయడమా? సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ. సిగ్గు భారతీయ యువతపై ప్రైవేటు గుండాలతో దాడి చేయడమా? సిగ్గు ప్రైవేటు గుండాలతో యువతపై దాడి చేయడమా? సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా. ఖండించండి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపైన జరిగిన లాఠీ చార్జిని ఖండించాలి, ఖండించాలి, రచించాలి. నరేంద్ర మోడీ దౌర్జన్యం రచించాలి, రచించాలి, రచించాలి. విద్యార్థుల పట్ల నరేంద్ర మోడీ దౌర్జన్యం రచించాలి. విద్యార్థులు మోడీ మోడీ విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయించిన మోడీ, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయించిన మోడీ, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయించిన మోడీ. భారతీయ యువతపై లాఠీ చార్జ్ చేయడమా? సిగ్గు భారతీయ యువతపై లాఠీ చార్జ్ చేయడమా? మోడీ హటాओ, మోడీ హటాओ. హక్కులు అడిగిన యువతపై లాఠీ చార్జ్ చేయడమా? సిగ్గు హక్కులు అడిగిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడమా? పూరీ కరో, हमारे मांगे पूरी करो, हमारे मांगे पूरी करो, कुर्सी खाली करो, हमारे मांगे पूरी करो. कुर्सी खाली करो. मोदी, बीजेपी हटाओ, देश बचाओ. बीजेपी को हटाओ, बीजेपी को हटाओ, बीजेपी हटाओ. जन मोदी, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపైన లాఠీ చార్జ్ వెంటనే రచించాలి. బీజేపీ పార్టీ దౌర్జన్యం విద్యార్థులపైన లాఠీ చార్జ్ బీజేపీ ప్రభుత్వ దౌర్జన్యం మోడీ ప్రభుత్వ దౌర్జన్యం విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయిస్తున్న మోడీ, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయిస్తున్న మోడీ, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయిస్తున్న మోడీ. गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी. मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. आवाज दो, आवाज दो. मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन. E20, 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 बीजेपी 420, बीजेपी 420, बीजेपी 420. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును సిగ్గు విద్యార్థులు యువతపై లాఠీ చార్జ్ చేయడమా? సిగ్గు విద్యార్థులు యువతపై ప్రైవేటు గుండాలతో చేయించిన మోడీ, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయించిన మోడీ, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయించిన బీజేపీ, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసిన బీజేపీ.
कुर्सी खाली करो, हमारे मांगे पूरी करो, नहीं तो कुर्सी खाली करो। मोदी डाउन डाउन मोदी डाउन डाउन मोदी डाउन डाउन मोदी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन దేశాన్ని కష్టపడిన బీజేపీ डाउन डाउन हमारे मांगे पूरी करो, हमारे मांगे అంటే ఆ మోదీ గారు కుప్ప పెట్టినావు ఇప్పుడు అంటే మోదీ కుప్ప పెట్టినావు నువ్వు. మీరు అక్కడ కాదు రాహుల్ గాంధీ ఇష్టం ఆడబెడుతున్నారు. మీరు దాన్ని ఆపాదిస్తున్నారా? మీరు ఆపాదిస్తున్నారా? ఏం చెప్పలేదు? ఏం చేస్తున్నారు? ఎవరైనా ఇబ్బంది పెట్టారు మా హక్కు ఏంటి? మేము హక్కు చేయగలుగుతాం. మీరు ఎట్లా దీన్ని ఆపాదిస్తారు? आवाज दो, आवाज दो, आवाज दो। దేశంలో పేపర్ లీకేజ్ల గురించి విద్యార్థులందరూ ప్రొటెస్ట్ చేస్తూ దాన్ని బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంటే వాళ్ళపైన బీజేపీ ప్రభుత్వం దౌర్జన్యంగా పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడమే కాకుండా అమ్మాయిల పైన కూడా ఇష్టం ఉన్నట్టు వాళ్ళకు ప్రవర్తిస్తూ వాళ్ళని అవమానపరుస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ ఫోర్స్ను తీసుకొచ్చి బీజేపీ గుండాలను తీసుకొచ్చి విద్యార్థులను అమ్మాయిలను కూడా చూడకుండా దౌర్జన్యంగా వాళ్ళని బట్టలు చుట్టము దాడి చేయడం చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఈ ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక మొదటిసారి ఇది జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఇలాంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఆ దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, అదేవిధంగా దేశ భద్రతను నాశనం కలిగిస్తున్న నరేంద్ర మోడీ కూడా ఈ రోజు వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ ధర్నా చేస్తుంటే ఆయన కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన రక్తం వచ్చే విధంగా ఆయన కొట్టారు. కాబట్టి దీన్ని కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. వెంటనే బీజేపీని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. సేవ్ డెమోక్రసీ. భారతదేశంలో బీజేపీ యొక్క పతనము ప్రారంభమైందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు అత్యంత అమానుషంగా తమ హక్కుల కోసము యువత విద్యార్థులు కదం తొక్కితే జంతర్ మంతర్ దగ్గర అతి దారుణంగా ప్రైవేటు గుండాలతోటి యువత పైన ప్రశ్నించే గొంతుల పైన దాడి చేయడం అనేటటువంటిది అత్యంత అమానుషమైనటువంటి చర్య. ఇటువంటి ఘటనలు భారతదేశంలో గతంలో ఏనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలు పాలించినప్పటికీ ఇటువంటి పరిస్థితులు నెలకొనలేదు. ఈ రోజు దేశాన్ని అడ్డగోలుగా విభజించి ఈ రోజు దేశాన్ని అడ్డగోలుగా కూని చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని యువత ప్రజలు అందరూ కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఏదైతే నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి హక్కులు అదేవిధంగా ప్రశ్నలు సంధిస్తున్నామో వాటిని పరిష్కరించాలా, విద్యాశాఖ అదేవిధంగా ప్రధాని మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి నిజామాబాద్ న్యాయవాదులుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో మరింత ప్రతిఘటన ఎదురవుతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. బీజేపీ గుండాగిరి నశించాలి, బీజేపీ గుండాగిరి నశించాలి, బీజేపీ గుండాగిరి. సిగ్గు సిగ్గు విద్యార్థులు యువత పైన గుండాలు దాడి చేయడమా, సిగ్గు సిగ్గు విద్యార్థులపై గుండాలు దాడి చేయడమా, సిగ్గు సిగ్గు విద్యార్థులపై దాడి చేయడమా. లోని ఒక వ్యక్తి సోనం వాంగ్చుక్ గత 21 రోజులుగా జంతర్ మంతర్లో ప్రజాస్వామ్యయుతంగా ఏ బస్సులపైన దాడి కానీ ప్రభుత్వ ఆస్తుల కానీ ధ్వంసం చేయకుండా ప్రజాస్వామ్యంగా తన యొక్క అమర నిరాదీక్ష చేస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తునట్టు ఒక్కసారి కూడా వచ్చి ఆ సోనం వాంగ్చుక్తో మరి చర్చలు ప్రారంభించలేదు. ఆయన డిమాండ్ ఏంటి, ఎవరి కొరకు డిమాండు? ఇక్కడ యువత చేసినటువంటి ఓట్లతో పార్లమెంట్లో కూర్చున్నటువంటి వ్యక్తులు వచ్చి మరి చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆ నీట్ పేపరు లీక్ అయినంత సందర్భంగా మరి దానికి బాధ్యులైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయమని యువత మరి విద్యార్థులు అడుగుతూ ఉంటే మరి ఈ ప్రభుత్వము నిమ్మకు నీరనెత్తు సైలెంట్గా ఉండడము. ఒక 40 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే వాళ్ళ తండ్రి గారైనటువంటి లాంగ్వెన్ వాంగ్చుక్ జమ్మూ కాశ్మీర్లో
ఎస్టీ హోదా కొరకు అక్కడ అమర నిరాహార దీక్ష చేస్తే అప్పటి ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారు స్వయంగా వెళ్ళి చర్చించి అక్కడ ఆ యొక్క ఆమోదాన్ని చెప్పడం జరిగింది. మరి ఈనాటి ప్రధాని ఏం చేస్తూ ఉన్నారు అనేసి ఈరోజు మేము న్యాయవాదులను క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. ప్రధాని కాకుండా మరి వారి తరపున ప్రతినిధులైనా వెళ్ళి చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని పార్లమెంటుకు శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తాము అని అంటే మరి దౌర్జన్యంగా పోలీసులతో దాడి చేయించడము, ఈ విషయాన్ని ఆపోజిట్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరి వారు కూడా ధర్నా చేస్తే మరి పోలీసులు వారికి నిరసనగా పట్టుకెళ్ళి అరెస్ట్ చేయడము ఎంతవరకు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. కండబలము మరి ప్రభుత్వానికి ఉంటే ధర్మబలం అనేది మరి రాహుల్ గాంధీ వైపు ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎవరైతే నీటిలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారో వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలనేసి ఈ సందర్భంగా మేమందరము డిమాండ్ చేస్తూ ఉంటాం. ఈరోజు నీట్ పరీక్షలు లీక్ వల్ల బీజేపీ ప్రభుత్వానికి శాంతియుతంగా విద్యార్థులు జంతర్ మంతర్లో ఢిల్లీలో శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే ఆ నిరాహార దీక్షని ఈ బీజేపీ గవర్నమెంట్ అడ్డుకొని వాళ్ళని పిల్లల్ని ఆడపిల్లల్ని చూడకుండా విచక్షణ రహితంగా కొట్టడము, వాళ్ళని గుడ్డలు చింపి కొట్టడము, ఇది ఈ దౌర్జన్యాలు చేయడం వల్ల రాహుల్ గాంధీ గారు వీళ్ళకి సాంఘీభావంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఇంటి ముంగటన నిరసన చేపడితే బీజేపీ గవర్నమెంటు అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి మా రాహుల్ గాంధీ మా ప్రియతమ నేతని ప్రతిపక్ష నేతని అరెస్ట్ చేయడము ఇది దుర్మార్గమైన చర్య. మేము ఈ బీజేపీ నాయకులకు బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు హెచ్చరిస్తున్నాము. ఈ యొక్క అరాచకాలు దుర్మార్గాలు ఆపకపోతే 100% మేము ఎంపీ ఇండ్లు ఎమ్మెల్యేల ఇండ్లు అలాగే మొన్న గెలిచిన కార్పొరేట్ ఇండ్లు కూడా ముట్టడిస్తాము. ఈ అన్యాయాన్ని ఆపిందాకా మేము ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తాము. ప్రజాస్వామ్య ప్రకారంగా మేము ఈ బీజేపీ నాయకులకు హెచ్చరిస్తున్నాము. పాకిస్తాన్ పైన యుద్ధం చాతగాని ట్రంప్ బానిస అయిన మోడీ విద్యార్థులపైన బాంబులు వేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ఇది అత్యంత దుర్మార్గంగా మేము భావిస్తున్నాము. విద్యార్థులు నీట్ పరీక్షలో పేపర్ లీకేజ్ అయ్యి అవస్థలు పడుతుంటే వాళ్లకు పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలుపుతున్న సోనం వాంగ్చుక్ గారిని పరామర్శించడానికి వెళ్ళిన విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి హాస్పిటల్ తరలించి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది అత్యంత దుర్మార్గంగా మేము భావిస్తూ ఈరోజు నిజామాబాద్ కాంగ్రెస్ లీగల్ సెల్ తరఫున మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలని చెప్పి మేము తీవ్రంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో కూడా భారతదేశం మొత్తం కూడా తన ప్రతిభను ఓట్ల రూపంలో చాటి మోడీకి తన ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తుందని మేము హెచ్చరిస్తున్నాం. निजामाबाद लीगल सेल कांग्रेस की तरफ से जो धरना दिया गया है ये मोदी गवर्नमेंट के अगेंस्ट है, जो कि मासूम बच्चे जो अपने काम धाम स्टडी छोड़कर जो जंतर मंतर के पीसफुल प्रोटेस्ट कर रहे हैं वो पीसफुल प्रोटेस्ट को तोड़ने के लिए गुंडों को लगाकर पुलिस को लगाकर उनको मारा पीटा गया है और उसी तरीके से LOP के लीडर राहुल गांधी जी को भी अरेस्ट किया गया है। आज हम पूरे एडवोकेट की तरफ से एडवोकेट फ्रेटर्निटी की तरफ से ये जो प्रोटेस्ट कर रहे हैं हम इस हिंसा के अगेंस्ट हैं और यूथ पावर इज नेशन पावर। अगर एक बार यूथ जाग गया तो कौन सी भी गवर्नमेंट को गिरा सकता। तो मोदी खबरदार, मोदी डाउन